సెవెంత్ మాట. నమస్తే అండి. సార్, జమిలీ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. దీని మీద ఆల్రెడీ చర్చ అనేది జరిగింది. అసలు జమిలీ ఎలక్షన్స్ ఎందుకు పెడతారు? దీని తర్వాత ఎలాంటి అంటే దారి తీస్తుందంటారు ఈ యొక్క జమిలీ ఎలక్షన్స్ అనేవి? ఒక నియంత పరిపాలనకు వస్తే ఎలా ఉంటుందో చరిత్రలో హిట్లర్ని చూశాం. ఇప్పుడు ప్రత్యక్షంగా కిమ్ను చూస్తున్నాం. దగ్గరగా నరేంద్ర మోడీని చూస్తున్నాం అని చెప్తాను. ఎందుకంటే జెమినీ ఎలక్షన్ వెనక భారీ కుట్ర దాగి ఉంది. అయితే ఈ జెమినీ ఎలక్షన్స్ అనేది నరేంద్ర మోడీకి భస్మాసురస్తం కాబోతున్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ జెమినీ ఎన్నికల వెనక అజ్ఞానం కూడా దాగి ఉంది. ఆలోచన బాగుండొచ్చు, కానీ ఈ సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి ఆ, ఈ దేశంలో నిరక్షరాస్యత చైతన్యం లేనటువంటి ఉన్న ఈ జనాభాలో స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు అవసరాలకు ఆ, జంపింగ్లు చేసినటువంటి నీచమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ జమిలీ ఎన్నికలు అనేది కొనసాగించడానికి కానీ ఆలోచన విధానం కానీ అమలుకు అసాధ్యమైన విషయం. కానీ నరేంద్ర మోడీ దగ్గర మందబలం ఉందని, ఈ మందబలం ఉన్నప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా తనకు అవసరానికి, తన ఇమేజ్కి, తన స్వార్థానికి, తన అజ్ఞానానికి నిదర్శనమైనటువంటి భావాలని కార్యక్రమాలను చేపడతా ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ముందుకు తీసుకొచ్చింది జమిలీ ఎన్నికలు. ఈ దేశమంతా ఒకసారి నిర్వహించగలుగుతాడేమో. దాని ద్వారా ప్రాంతీయ పార్టీని అణగదొక్కాలని, ప్రాంతీయత్వాన్ని రూపుమాపాలని, ప్రాంతీయ పార్టీల మనుగడను మాయం చేయాలని కుట్ర చేస్తుండవచ్చు. కానీ ఈ జమిలీ ఎన్నికలు అనేది పూర్తిగా ఆ ప్రాంతీయ తత్వాన్ని మరి ఒక్కసారి బలపరిచే కోణంలో వెళ్ళిపోతా ఉంటది. ఎందుకంటే ఒకసారి దెబ్బ తగులుతుంటే తర్వాత రెండవసారి చైతన్యవంతం అవుతాడు. ఒకసారి దేశం గురించో లేదా జాతీయత గురించో నరేంద్ర మోడీ కోటేషన్ తర్వాత ఏం కోల్పోయే అర్థమైనప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ ప్రాంతీయ తత్వం ఖచ్చితంగా అది ఆ ఒక జాతీయ తత్వంగా మారుతుంది. అంటే ఇప్పటికే తమిళనాడు తమ దేశం కావాలని కోరుకుంటా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేశాలుగా కావాలని కోరుకుంటా ఉన్నాయి. ఆ భావజాలం మళ్ళీ బలపడుతుంది. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ తుడిపేయాలని ప్రయత్నం చేస్తే ఏ జాతి ఊరుకోదు. మేఘాలయలో చూస్తున్నాం, మిజోరాంలో చూస్తున్నాం. నిన్న అదే కుకీ తెగల ఐడెంటిఫికేషన్ మీద దెబ్బ కొట్టినప్పుడు ఏ విధంగా అంతరిద్ధం జరుగుతుందో ఆ విధంగా అంతరిద్ధాలు జరుగుతాయి. ఇవి అవగాహన లేక కాదు, అవగాహన ఉన్న స్వార్థం అవివేకంతో నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకున్నటువంటి జమినీ ఎన్నికలు, ఒకవేళ జమినీ ఎన్నికల పూర్తి స్థాయి మెచ్యూరిటీ లేని విధానంతో ప్రారంభిస్తున్నాడు. నిజంగా మెచ్యూరిటీ స్థానం చేయాలి అంటే ఒక రాష్ట్రంలో ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోయినప్పుడు, స్వార్థం వలనో లేదా మరణాల వల్ల కానీ ఇతరత్ర విషయాల్లో ప్రభుత్వం పడిపోయినప్పుడు మళ్ళీ ఆ రాష్ట్ర ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? మళ్ళీ రాష్ట్రపతి పాలన పెడతాడు అంటే, రాష్ట్రపతి పాలన పెడుతున్నాడంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నట్టే. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిద్రావస్థలో పెట్టేసి మళ్ళీ ఒక నిరంకుశ పాలన వైపు తీసుకెళ్లడం అంటే నిజంగా కూడా ఈ ప్రపంచంలో పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశానికి ఇదొక ఎయిడ్స్ మమ్మర్లా అనిపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా వీటిని తిప్పుకొట్టాలే కానీ మన గొంతుల కన్నా ఆయన బుల్డోజర్ ఎక్కుతుంది. ఈ రోజు మందబలం ఉందని అసలు పార్లమెంట్ లో చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బలం లేనటువంటి రాజ్యసభలో కూడా నెగ్గుకునేటువంటి ఎత్తుగడలు వేసినటువంటి నేర్పరైన ఎవరిని బెదిరించాలో ఎవరిని లాలించాలో ఆయనకు బాగా తెలుసు. కానీ ఈ పని చేసిన నేను జమిలీ ఎన్నికల దృష్ట్యా చేస్తున్నటువంటి పని ఆయన ఈ హిందువుల ఆరాధ్య దేవైనటువంటి హిందువుల ఆరాధ్య దేవత అయినటువంటి గోమాతను జాతీయ జంతుగా ప్రకటించడానికి ఆయనకి ఎందుకు చేతులు వస్తున్నాయో కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. హిందువులతో సంగీతం డబై ఆయన నిలదీయాల్సిన అవసరం ఉంది. కానీ అది ఏమీ చేయకుండా దానిని ఇప్పటికీ రగిలించి రగిలిస్తూ ఓట్ల వైపు పోలరైజ్ చేసుకుంటూ మతాల విభజించి పరిపాలిస్తున్నాడు. ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అనేది ఏ దేశానికి పెద్ద ప్రమాదం తెచ్చేయని స్పష్టంగా చెప్పగలుగుతుంది. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ అనేవి జరిగాయి అంటే ఎటువంటి విధ్వంసానికి దారి తీస్తుంది అంటారు? ఇమీడియట్లీ నష్టం కనిపించకపోయినా భవిష్యత్ తరాలకు చాలా పెద్ద నష్టం అది. ఒకసారి జమిలీ ఎన్నికలు వస్తుండొచ్చు. ఎందుకంటే రేపు రాబోయే మార్చిలో ఉన్నాయి, జూన్లో ఉన్నాయి, 25లో ఉన్నాయి, 26లో కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. వాటిని ఎనానమస్ చేస్తూ బహుశా ఇప్పుడు మన 24 ఉంటే 26 ఎండింగ్ లో ఉండవచ్చు, లేదా 27 మధ్యలో మిడిల్లో కూడా దేశవ్యాప్తంగా 27 మిడిల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటును అసెంబ్లీలన్నీ రద్దు చేసి ఎన్నికలు చేయాలని తాపత్రయం పడుతుండవచ్చు. బహుశా ఆయన ఆల్రెడీ, ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూశాడు.
కేవలం 22 సీట్లతోటే గెలిచాడు. వాస్తవం చెప్పాలంటే ఆ ఈవీఎం ట్యాంపరింగ్ తోటే ఆయన గెలుపు సాధ్యమైంది, కానీ ఆ విధం కూడా లేదని ఆయన కాశీ నియోజకవర్గంలో అనుమానాలు ఉన్నాయని ఆయన అంతరాత్మకు తెలుసు. అంటే ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలవు, మన జీరో స్థాయికి 60-70 సీట్లు కూడా రావేమో అన్న భయానికే కొత్తది జమిలీ ఎన్నికలు, దేశం కోసం నేను ఒకే దేశం ఒకటే ఎన్నికలు అని చెప్పి తీసుకొస్తా ఉన్నాడు. అది ఇప్పుడు అది పిచ్చోని చేతిలో రాయిలా మారింది. భవిష్యత్తులో మళ్ళీ ఉప ఎన్నికలు, ఖర్చులు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రాంతీయతత్వం తగ్గుతుంది అనుకుంటున్నాడు, కానీ ఐడెంటిఫికేషన్ జాతిల మనుగడ విషయంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఏకమై ఏదైతే ఐడెంటిఫికేషన్ తెలంగాణ మనం చూసాం, తెలంగాణలో ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది ఒక్క రోజుతో రాలే, సంవత్సరాలుగా ఓపిక పట్టుకొని అణగారినటువంటి భావజాలం అంతా కూడా ఒక్కసారిగా రిఫ్లెక్ట్ చేస్తే ఢిల్లీ పీఠం తిరిగి కదిలింది. అలాగే ప్రాంతీయ తత్వాలను, ప్రాంతీయ భావజాలను, ఎందుకంటే మన విభిన్న జాతుల సంస్కృతి, దీన్ని అర్థం చేసుకోకుండా దీని మీద ఏకత్వం, ఏక పార్టీ, ఏక దేశం అంతా ఒకటే అనుకుంటూ ఏదో ఆయన బెనిఫిట్ కోసం, ఈ దేశం బెనిఫిట్ కోసం కాదని వ్యక్తిగతంగా ఆయన బెనిఫిట్ కోసం చేస్తున్న జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా స్వార్థపూరితమే, పిచ్చోడి చేతులు రాయని వ్యాఖ్యానిస్తాను.